ఇంద్రకీలాద్రి పైన ఉన్న అమ్మవారిని ఏ రకంగా తీసుకొచ్చామమ్మా? ఒక పాట రూపంలో లాలింతో బుజ్జిగింతో మన యొక్క గ్రామానికి తీసుకుని వచ్చి సింహాసనం మీద అమ్మవారిని కూర్చోబెట్టాం. పూజా కార్యక్రమం అంతా కూడా మరి పంతులు గారు చెప్పిన ప్రకారంగా మీరందరూ కూడా చెయ్యండి. చేసిన తదుపరి మరి మంచి మంచి పాటలు ఉన్నాయి. మరి అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత అంటే పావు గంట అరగంట పడుతుంది. ఆ అరగంట అయిన తర్వాత మంచి మంచి పాటలు మళ్ళీ ఒక గంట సేపు మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చిన ఉద్దేశంగానే పాడాం తప్ప ఇంకా పాటలు ఎక్కిలేసిన పాటలు సరైనవి ఉన్నాయి. మరి మా భవానీలు పాడతారు. అందుచేత దయచేసి నిర్మలంగా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై భవానీ. పంతులు గారండి అందరూ కూడా మరి చూడండి నిశ్శబ్దంగా అందరూ కూడా మరి ఎలాగ అయ్యింటున్నారు అండి. పంతులు గారండి కూర్చోండి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. అమ్మలకన్నా అమ్మ ముగ్గురు అమ్మలకి కలియుగానికి కల్పవృక్షము గల తల్లి అని చెప్పాను. కలియుగం